పరదైసు ఎక్కడ ఉంది అని. ఈ విషయాలు మనకు తెలియాలి అంటే మొదట 2 విషయాలు మనకు తెలియాలి. ఒకటి, మరణించిన వారు ఎక్కడికి వెళుతున్నారు, పరదైసు ఇప్పుడు ఎక్కడ ఉంది. చాలామంది పరదైసు పరలోకం ఈ రెండూ కూడా ఒక్కటే అనేవారు కూడా లేకపోలేదు. అయితే మొదట మరణించిన వారు ఎక్కడికి వెళుతున్నారు అనే విషయం మనకు తెలియాలి. ఆదికాండం నుండి మలాకీ గ్రంథం వరకు పాత నిబంధన అని, మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు క్రొత్త నిబంధన అని అంటాం. అయితే అపోస్తలుల కార్యంలో కొన్ని అధ్యాయాల వరకు పాత నిబంధన నెరవేర్పే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం బైబిల్ను 2 భాగాలుగా చేసుకుందాం. ఒకటి యేసుక్రీస్తు వారి మరణానికి ముందు, 2 యేసుక్రీస్తు వారి మరణానికి తర్వాత. ఇలా విభజించి మనం ఈ టాపిక్లోనికి వెళ్ళిపోదాం. ఆదికాండము నుండి యేసు మరణం వరకు మరణించిన నీతిమంతులు ఎక్కడికి వెళ్లారో మనం చూద్దాం. మొదటిగా మనం అబ్రహామును గూర్చి చూద్దాం. ఆదికాండం 25వ అధ్యాయము 8వ వచనంలో అబ్రహాము మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను అని ఉంది. అంటే అబ్రహాము చనిపోయి తన పితరులైన నీతిమంతుల యొద్దకు చేర్చబడెను. ఇక ఇస్సాకును చూస్తే 35వ అధ్యాయము 29వ వచనంలో ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఇక యాకోబును గూర్చి కూడా చూస్తే కొన్ని సంగతులు మనకు డీప్గా అర్థమవుతాయి. ఆదికాండం 37వ అధ్యాయంలో యాకోబు తన చిన్న కుమారుని కూర్చి అన్నలందరూ ఇస్మాయిలీలకు అమ్మివేసి తిరిగి వచ్చి తన తండ్రితో చెబుతున్నటువంటి సందర్భం. ఇదిగో నీ చిన్న కుమారుని అడవి మృగములు చంపివేశాయని యోసేపు వస్త్రములు యాకోబుకు ఇచ్చినప్పుడు అతడు బహు దుఃఖాక్రాంతుడై నేను చనిపోయి మృతుల లోకములోనికి అనగా నా కుమారుని యొద్దకు వెళ్ళదనని చెబుతాడు. ఈ విషయం మనకు 35వ అధ్యాయంలో మనం చూడవచ్చు. అబ్రహాము ఇస్సాకు తమ పితరుల యొద్దకు చేర్చబడ్డారని తెలుసు. ఆ చేర్చబడిన లోకము మృతుల లోకము అని అంటున్నాడు. ఇది ఎక్కడ ఉందో దాన్ని కూడా యాకోబు చెబుతున్నాడు. 42వ అధ్యాయం 38వ వచనంలో మరొక సందర్భం, ఐగుప్తులో తన కుమారుడైన బెన్యామీను నిమిత్తము యోసేపు లేడు, సిమియోను లేడు, ఇప్పుడు బెన్యామీను కూడా లేకపోతే నేను చనిపోయి మృతుల లోకంలోనికి దుఃఖంతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పాను. అంటే మృతుల లోకం అనేది దిగువన ఉంది. దిగువన అనగానే మరలా ఏంటో చూద్దాం. 44వ అధ్యాయం 29వ వచనంలో కూడా అలానే మరలా మృతుల లోకమునకు నేను దిగిపోదునని అంటున్నాడు. ఇది అసలు ఎక్కడ ఉంది? 49వ అధ్యాయం 33లో యాకోబు కూడా మరణించి తన స్వజనుల యొద్దకు చేర్చబడ్డాడు. వీరందరూ ఎక్కడ ఉన్నారో యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను మనం చూద్దాం. లోకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనంలో ధనవంతుడు చనిపోయిను, దరిద్రుడు కూడా చనిపోయిను. అప్పుడు ధనవంతుడు పాతాళంలో బాధపడుతున్నాడు. కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూశాడు. అంటే అబ్రహాము లాజరు ఒకచోట ఉన్నారు. అక్కడికి దగ్గరలో ధనవంతుడు వేదన పడుతూ ఉన్నాడు. ఆ ప్రాంతమనే పాతాళం అని రాయబడింది. అంటే పాతాళం ఎక్కడ ఉందో మనకు తెలిస్తే వీరందరూ ఉన్నది ఒకటో లేక వేరువేరో మనకు తెలుస్తుంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనం ప్రకారము క్రిందనున్న పాతాళము అని సొలొమోను గారు చెబుతున్నారు. దానిని తప్పించుకోవాలని అంటున్నాడు. అలా తప్పించుకున్నవాడు బుద్ధిమంతుడు అని అంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనంలో కూడా పాతాళమునకు దిగిపోవు వారి యొద్ద నీకు నివాసం ఏర్పరిచేదును, భూమి కిందనున్న స్థలములో నీకు నివాసం ఏర్పరిచేదునని ఇక్కడ కూడా రాయబడింది. పాతాళం కూడా కిందే ఉంది. దీనిని బట్టి మృతుల లోకం అన్నా పాతాళం అన్నా ఒకటే అని మనం అర్థం చేసుకోవాలి. దీనినే ఆత్మల లోకం అని కూడా అనవచ్చు. అయితే పాతాళంలో బాధపడేవారు, నెమ్మది పొందేవారు, వారికి వీరికి మధ్య సరిహద్దును కూడా మనం చూస్తున్నాం. ఇది లోకాసు వార్త 16వ అధ్యాయంలో మనం చూడగలం. అంటే పరదైసు పాతాళంలో ఒక భాగం అని మనం ఇక్కడ గ్రహించాలి. పరదైసు అని, అబ్రహాము రొమ్ము అని, నెమ్మది పొందు స్థలం అనే పేర్లు దీనికి ఉన్నాయి. అయితే చాలామంది పరదైసు పరలోకం ఒక్కటే అనేవారు కూడా లేకపోలేదు. వారు ఎందుకంటున్నారు అంటే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం ప్రకారం మన్నైనది వెనకటి వలన మన్నైపోవును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును. మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ పరలోకానికి దేవుని యొద్దకే వెళుతుంది అని వారు అంటారు. కానీ ఈ ప్రాసెస్ అనేది చాలా పెద్దది. దాన్ని సింపుల్గా ప్రసంగి గారు చెప్పేశారు. కానీ చివరి తీర్పు అయిన తర్వాత కానీ అది జరగదు. దేవుని యొద్దకు ఆత్మ వెళుతుంది కాబట్టి అది పరలోకమే అని అంటారు. అసలు మరణించిన ప్రతివాడు ఎక్కడికి వెళ్ళాలో బైబిల్ ఏం చెబుతుందో చూద్దాం. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 48వ వచనంలో మరణము చూడక బ్రతికే నరుడు ఎవరు, పాతాళవశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు అని కీర్తనాకారుడు అంటున్నాడు. అంటే మరణించిన ప్రతివాడు పాతాళానికి వెళ్ళాలి. అయితే తమ తమ క్రియలను బట్టి తీర్పు వరకు నెమ్మది పొందే స్థలంలోనికి అనగా పరదేశుకు కానీ లేదా యాతన పడే స్థలము అనగా నరకములోనికి కానీ వెళ్ళాలి. ధనవంతుడు లాజరు అక్కడికే వెళ్ళారు. అక్కడికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది అని అంటే యోబు గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనంలో ఒక్క క్షణములోనే మనిషి ఆత్మ పాతాళానికి పోతుంది అని యోబు గారు రాశారు. ఇక పాతాళానికి పోయిన వారు మరలా వస్తారా అని మనం ఒకసారి చూస్తే అదే యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో పాతాళానికి పోయినవాడు మరి ఎన్నటికి రాడు అని రాయబడింది. ఆదాము కాలం నుండి యేసుక్రీస్తు వారి కాలం వరకు కూడా మరణించిన వారందరూ పాతాళానికే వెళ్లారు. నీతిమంతులు నెమ్మది పొందే చోట, పాపాత్ములు యాతన పడే చోట, ఈ అన్ని విషయాలను మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక యేసుక్రీస్తు వారు కూడా
ఆ పరదేశుకు వెళ్ళినట్లు మనము చూడగలం. ఈ మాట యేసు సిలువలో ఉన్నప్పుడు దొంగతో మాట్లాడతారు. లోకాసువార్త 23:43 నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని యేసు వెళ్ళినట్లు మార్పు పొందిన దొంగ కూడా వెళ్ళినట్లు మనము చూడగలం. నీతిమంతులకు దేవదూతలతో స్వాగతం ఉంటుంది. అబ్రహాము గారు వారందరినీ స్వాగతం పలుకుతారు, ఆయనతోనే ఉంటారు, ఆయన వెల్కమ్ కూడా చెబుతారు. ఇక పాపాత్ములు డైరెక్ట్ గా యాతన పొందే తలములోనికి వెళతారు. ఇంతటితో ఈ టాపిక్ ను చాలా మంది ముగించేశారు. కానీ ఇక్కడే ఒక చిక్కు ప్రశ్న మనం వేసుకోవాలి. పరదేశు ఇప్పటికీ పాతాళంలోనే ఉందా అనే ఈ ప్రశ్నకు సమాధానం మనం వెతుకుదాం. ఈ ప్రశ్నకు పౌలు గారే సమాధానం చూపుతున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో, క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనుపోబడిను. 3వ వచనం, అతడు పరదేశునకు కొనుపోబడి అనే మాటను మనం చూస్తాం. అంటే పరదేశు పాతాళంలో కదా ఉండాలి. ఇక్కడ 3వ ఆకాశంలో పౌలు చూశాడని అంటున్నారేంటి? దీనిని కూడా మనం చూద్దాం. 3వ ఆకాశంలో పరదేశు ఉంది అంటే పాతాళం నుండి పరదేశు 3వ ఆకాశానికి షిఫ్ట్ చేయబడిందని మనం ఇక్కడ గ్రహించాలి. ఇది ఎప్పుడు జరిగింది? ఈ విషయాన్ని మనం చూద్దాం. అసలు నీతిమంతులు పరలోకం వెళ్లకుండా పరదేశులు ఏం చేస్తున్నారో ఈ విషయం బైబిల్ని అడిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 39-40 వచనాల్లో, వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కారు గనుక ఆ వాగ్దాన ఫలమును అనుభవింపలేదు. అంటే అందరం ఒకేసారి తీర్పు అయిన తర్వాత పరలోకం వెళ్ళాలి, అప్పటి వరకు వారి వారి స్థలాలలో ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే పాత నిబంధనలో భక్తులందరూ కూడా పాతాళమందల పరదేశులో ఉంటే, యేసుక్రీస్తు వారు కూడా అక్కడికే వెళితే యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత ఆ పరదేశును పాతాళం నుండి విడిపించాడు. దీనికి మనం కొన్ని రెఫరెన్స్ కూడా మనం చూడగలం. పాత నిబంధన భక్తులందరూ కూడా యేసుక్రీస్తు వారి రక్తం కొరకు ఎదురు చూస్తున్నారు. యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత ఆయన పరదేశుకు వెళ్ళాలి. అలా పరదేశుకు వెళ్ళినటువంటి యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్న వారికి వాక్యాన్ని ప్రకటించి వారందరి పాపములకు ఆయన రక్తం ద్వారా ప్రాయశ్చిత్తం చేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం చూస్తే, ఈ హేతువు చేత పాత నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలవబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొందిన నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి ఆయను. అంటే పాత నిబంధన కాలంలో గొర్రెల మేకల రక్తము పాపములను తీసివేయడం అసాధ్యము. ఇవి కేవలము పాపములను కప్పి మాత్రమే ఉంచగలవు. ఇది అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో చూడగలం. ఆ రక్తం కేవలం వారి పాపములను కప్పి ఉంచింది, కానీ యేసు రక్తం ప్రతి పాపములను కడిగివేయును. అందుకే వారందరూ పరదేశులో ఉంటే వారికి తన రక్తము చేత విమోచనం ఇచ్చి విడిపించాడు. అప్పటి వరకు ఆ అపరాధముల నిమిత్తము పరదేశును పాతాళం పట్టుకొని ఉంచింది. అక్కడ నుండి క్రీస్తు వారు వారిని విడిపించారు. అందుకే యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనంలో, అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగిసిపోవున్నట్లు పాతాళము పాపం చేసిన వారిని పట్టుకొనును. అలా పాప క్షమాపణ పొందక ఉన్నటువంటి పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులందరినీ కూడా పాతాళం పట్టుకున్నది. ఇక ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించేను అన్న మాటను మనం చూడగలం. ఆయన ఆరోహణమాయను అని అనగానే 9వ వచనంలో ఆయన భూమి యొక్క క్రింది భాగములకు మొదట దిగేను అని అర్థం ఇచ్చుచున్నది కదా అనే మాటను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అంటే ఆరోహణమైనప్పుడు ఆయన భూమి యొక్క కింది భాగములకు వెళ్ళి అక్కడ చెరలో ఉన్న పరదేశంలో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళి వారిని విడిపించినట్లుగా మనం చూడగలం. ఎందుకంటే ధర్మశాస్త్రం మూలముగా ఎవడు కూడా నీతిమంతుడు కాలేడు. ఆ ధర్మశాస్త్రం కింద ఉన్నవారికి కూడా క్రీస్తు రక్తం కావాలి. అందుకే వారి కోసం కూడా క్రీస్తు యేసు వారు మరణం పొంది ఉండెను. నిజంగా వీరందరూ యేసుక్రీస్తు వారి కోసమే ఎదురు చూస్తున్నారనే ప్రశ్న కూడా మీకు రావాలి. అది కూడా మనం ఆలోచిస్తే మనకు ఒక సంగతి గుర్తుకు రావాలి. యేసుక్రీస్తు వారు రూపాంతర కొండ మీద ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె ఆయను, ఆయన వస్త్రములు తెల్లగా మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచూ ఉండిరి. వారు మోసే ఎలియాలు. లోకాసువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో, వారు మహిమతో అగుపడిన తరువాత ఆయన యెరూషలేములో నెరవేర్చబో నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. ఆయన యెరూషలేములో ఏమి నెరవేర్చబోతున్నాడు అంటే ఆయన శిలువ మరణము. ఆ మరణము ద్వారా నిర్గమము జరుగుతుంది. ఏంటి నిర్గమము? అసలు నిర్గమం అంటే బయటకు వచ్చుట అనే అర్థం, లేదా విడుదల పొందుట అనే మాటను మనం చూస్తాము. అంటే మోషే ఏలియాలు మహిమతో అగుపడి పరదేశంలో ఉన్న వారి నిర్గమమును గూర్చి మాట్లాడుతున్నట్లుగా చర్చిస్తున్నట్లుగా మనం చూడగలం. అంటే భూమి మీద ఉన్నటువంటి మానవుల కొరకు మరియు పరదేశంలో ఉన్నటువంటి వారి కొరకు కూడా యేసుక్రీస్తు వారు మరణించినట్లు చూడగలం. కాబట్టి వారిని ఎప్పుడు తీసుకొని వెళతావు అని అడగడానికి, ఆ నిర్గమమును గూర్చి మాట్లాడడానికి మోసే ఏలియాలు రూపాంతర కొండ మీద ప్రత్యక్షమైనట్లు మనం చూడగలం. నువ్వు త్వరగా వచ్చి ఆ పాతాళం నుండి మాకు విడుదల దయచేయమని అడుగుతున్నట్లుగా మనం చూడగలం. అందుకే యేసుక్రీస్తు వారు నోవాహు కాలంలో అవిధేయులైన వారిని రక్షించడానికి ఆత్మరూపిగా తానే వెళ్ళి ఓడ అనే
ప్రక్రియ ద్వారా యనమండుగుని రక్షించినట్లు పరదేశ్ అనే చెరలో ఉన్న ఆత్మల యొద్ద కూడా ఆత్మరూపిగా తానే వెళ్ళి స్వార్థ ప్రకటించే వారిని రక్షించినట్లుగా మనం చూడగలం. ఈ విషయం మనకు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో చూడగలం. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత సుమారుగా 11 సార్లు ప్రత్యక్షమైనట్లుగా మనం చూడగలం. 40 దినాలు భూమి మీదనే ఉన్నాడు, కానీ ఆయన శిష్యుల యొద్ద లేడు. మరణించిన వారిలో యేసుక్రీస్తు ప్రథమ ఫలముగా మృతులలో నుండి లేపబడి ఉన్నారు. ఆయన లేచిన తర్వాత పరదేశును 3వ ఆకాశమునకు తీసుకొని పోయాడు. అలా చెరలో ఉన్న ఆత్మలను యేసుక్రీస్తు రక్తము చేత పవిత్రపరిచి వారికి నిత్యజీవం పొందని అధికారము ఇచ్చాడు. ఇప్పుడు మరలా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు చూద్దాం. అయితే ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెను. 4:10లో చూస్తే దిగినవాడు తానే సమస్తము నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. దిగినవాడు సమస్తాన్ని పూర్తి చేశాడని కూడా రాయబడింది. ఇక పరదేశ్ అనేది పాతాళంలో ఒక భాగం కాదు, అది 3వ ఆకాశంలో ఉంది. అదే పౌలు గారు రాశారు. ఇక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనాల్లో 3వ ఆకాశంలో పరదేశం ఉంది అని, ఇప్పుడు మరణించిన నీతిమంతులందరూ కూడా ఆ 3వ ఆకాశంనకే వెళతారు, క్రిందనున్న పాతాళానికి కాదు. ఇక చెర అంటే ధర్మశాస్త్రం అనే చెరని కూడా చాలా మంది బోధించారు. కానీ దీనికి కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 18వ వచనం ప్రకారము నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపెట్టుకొని పోతివి అనే మాట కూడా ఇక్కడ వ్రాయబడింది. ధర్మశాస్త్రాన్ని కాదు చెరపట్టింది, ధర్మశాస్త్రాన్ని దేవుడు నెరవేర్చి కొట్టివేశాడు. అది కూడా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో విశ్వాసం వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసం అవలంబించవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లుండున మనము ధర్మశాస్త్రమునకు లోబడిన వారమైతిమి. ఈ రెఫరెన్స్ను చూపించి ధర్మశాస్త్రం అనే చెర, ఆ చెర నుండే మనిషిని విడిపించి పోయాడు అని అంటారు. నిజంగా ఇక్కడ రాయబడినటువంటి మాటను చూస్తే ధర్మశాస్త్రం అనేది యేసుక్రీస్తు వారి సిలువలోనే కొట్టివేయబడింది. కానీ యేసుక్రీస్తు వారు ఆరోహణమైంది మాత్రము 40 దినముల తర్వాత. ఆ 40 దినముల తర్వాతనే యేసుక్రీస్తు వారు ఈ యొక్క పరదేశును తీసుకుని వెళ్ళినట్లుగా మనము చూడగలము. ఈ రిఫరెన్స్ చూపించి ధర్మశాస్త్రమే చెర, ఆ చెర నుండే మనిషిని విడిపించిపోయాడు అని అంటారు. అయితే ఆరోహణమైనప్పుడు కిందికి ఎందుకు దిగాలో వారు చెప్పాలి. ఇక మోషే ఏలియాలు ఏ నిర్గమనం గురించి యేసుక్రీస్తు వారితో చర్చించారో అది కూడా వారు చెప్పాలి. పాతాళంలో ఉండాల్సిన పరదేశు 3వ ఆకాశానికి ఎలా వెళ్ళిందో దీనిని కూడా వారు తెలియజేయాలి. అప్పుడే చెరను చెరగా పట్టుకొని పోవుట అనగానే ధర్మశాస్త్రం అనే చెర ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియోను చూస్తున్నటువంటి మీరు ఈ వీడియోలో ఉన్నటువంటి వాస్తవాన్ని మీరు గ్రహించండి. పరదేశ్ అనేది యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత ఇక పాతాళములో లేదు, అది విడిపించబడింది, అది విడుదల పొందింది. దానిని ఈరోజు ఈ పాఠ్యాంశంలో మనం చూసాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ స్నేహితులకు మన ఛానల్ను పరిచయం చేయండి. మరొక వీడియోతో మరలా మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.